అది ఎట్లుందన్న గ్యాస్ సమస్య ఎట్లుంది? గ్యాస్ సమస్య చాలా ఘోరంగా ఉందన్న. ఇంట్లో గ్యాస్ అయిపోయి ఇట్లా 5 days అవుతుంది. బుకింగ్ చేయాలంటే బుకింగ్ ఇట్లా అవుతుంది గ్యాస్లు. హోటల్ ఇంటికి దొరకట్లేదా? ఇంటికి ఇట్లా దొరకట్లేదు. గ్యాస్ బుక్ అవ్వట్లేదు. మెయిన్ బుకింగ్ అవ్వట్లేదు. బుకింగ్ కానీ మరి వాళ్ళని ఇవ్వలేదు కదా. ఏమనంటే యుద్ధం జరుగుతుంది, గ్యాస్ రావట్లేదు, ఓటీపీ ఉంటేనే మేము గ్యాస్ ఇస్తాం మీకు అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు. గ్యాస్ సప్లై ఉందంటారా మెయిన్ బుక్ అవుతలేదు గ్యాస్ బుక్ కానీ ఓటీపీ లేదు, మీరు ఎట్లా ఇస్తారు మాకు? ఆ విధంగా మాట్లాడతారు గ్యాస్ వాళ్ళు. ఏ సాధించాలి? ఖాళీబుడ్ అనేది ఏది సాధించలేదు. ఖాళీ మార్నింగ్ వెళ్ళినా ఇప్పటివరకు ఏడా దొరకలే. ఎవరి దగ్గర అడ్జస్ట్మెంట్ నాకు బుక్ అయినాక మీకు ఇస్తా అంటే ఇట్లా ఎవరు రానివ్వట్లేదు. వాళ్ళు ఇట్లా మాకు కావాలంటారు. మరి అయిపోయిన పరిస్థితి ఏంది? ఏం చేసేది? కట్టెలపై పెట్టుకోవాలి. ఆ కట్టెల ఇట్లా లోకాలు ఎడతా మళ్ళీ ఊర్లోకి పోవాలి, బండి వేసుకొని మళ్ళీ మేము ఇక పోవాలి తప్పదు. ఇక మరి పోయి తెచ్చుకోవాలి, మరి కట్టెలపై పెట్టుకోవాలి. వండుకొని తినాలి. వండుకొని తినేది వంటలేదైతే మరి బతకాలేం కదా. మరి బతకాలంటే 4 రోజులు వండుకోవాలని కూడా ఊరుకోవాలి. ఇక బండి కట్టుకొని పోవాలి, కిరాయి కట్టుకొని పోయి తీసుకొచ్చుకోవాలి కట్టెలు. లేదు, మేము ప్రాపర్ కలవకుర్తి, మాది కలవకుర్తి పోయి తెచ్చుకోవాలి కట్టెలు తెచ్చుకొని. ఇక తప్పదు మరి. గ్యాస్ ఇక్కడ లేనప్పుడు మరి కలవకుర్తి పోవాల్సి వస్తుంది. మరి పోతే పోవాలి. ఎక్కడ పోయినా గదే కొడతా, లేదా లాస్ట్ పోతే ఊరిపోయి బతకాలి. ఏదో బతుకు కోసం వచ్చాయి ఇక్కడ. మరి వంట గ్యాస్ ఇట్లా లేనప్పుడు మరి ఏ విధంగా బతాం మేము? వంట ఇంత తిండి ఉంటేనే మనం కష్టం చేసుకొని బతికేది. మరి తిండి లేనప్పుడు మనం ఏ విధంగా బతాం? అది మా పరిస్థితి. చాలా టైం మేము తిరిగి వాటి 1.5 hours 2 hours అవుతుంది కంపల్సరీ. మస్తూరు కానీ ఎవరున్నా కానీ మా ఇంట్లో ఖాళీ ఫుల్ ఉంది, మా దగ్గర లేదు. కానీ ఉన్నా కానీ మేము మనం బుక్ చేసుకోవాలి. మాకు గ్యాస్ వస్తలే అని ఆల్రెడీ వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళు ఎవరు ఇట్లా దగ్గర రానివ్వట్లే, ఇస్తలేరు ఎవరు. ఇంకేం ప్రభుత్వానికి ఏం చెప్తాం? ఉన్న గవర్నమెంట్ అట్లా ఉంది మన గవర్నమెంట్, మరి ఏం చేస్తాం? ఏది అనవాటి అంటారు కానీ ఎవరికి వస్తుంది సబ్సిడీ? ఏది సబ్సిడీ చూపియాను ఫస్ట్, చూపియాను గవర్నమెంట్ సబ్సిడీ ఏది వస్తుంది, ఎవరికి వస్తుంది ఫస్ట్? కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిందబ్బా మనకు గ్యాస్ సబ్సిడీ. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకు ఇప్పుడు సబ్సిడీ అయితే ఏ విధంగా అందలేదు, మాకు అందలే. మరి దీనికి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తో సంబంధం, సబ్సిడీ అంటే పక్కన మేడం, దాంతో ఇది రేవంత్ గవర్నమెంట్ సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఏమంటారు, ప్రభుత్వం ఏది మామూలు ప్రజలకు ఏం తెలుస్తుంది? ప్రభుత్వం ఏది ఉంటే ప్రభుత్వాన్ని అంటారు తప్ప వేరే విధంగా గ్యాస్ ఎక్కడికి వెళ్తుంది నార్మల్ ప్రజలకైతే తెలియదు కదా. అదేనా గవర్నమెంట్ మాట్లాడుకోవాలి. అవన్నీ మాట్లాడేది అవన్నీ సమస్యలు ఇప్పుడు బతుకు వేరు కోసం వచ్చిన పబ్లిక్ కానీ రైతులకు కానీ ఏం తెలుస్తుంది? ప్రభుత్వానికి ఏది సంబంధం ఉంది, ఏ సంబంధం లేదు, ఎవరికి ప్రతి ఒక్కటైతే ఏం తెలియదు. ఇంకా తెలియనప్పుడు ఎవరు అంటారు? ప్రభుత్వాన్ని అంటారు ఏదన్నా. అది వాళ్ళు చూసుకోవాలి ఏదన్నా. మరి ఈరోజు సాయంత్రానికి గ్యాస్ సంపాదిస్తావా? ఇక సంపాదిద్దామని వేడలా ఉన్నా, దొరికితే నా అదృష్టం, దొరకపోతే నా దురదృష్టం. లేకపోతే కట్టెలపై తెచ్చుకొని కట్టెలు కిలోలెక్కల కొట్టుకొచ్చుకోవాలి, వంటపై స్టార్ట్ చేసుకోవాలి. అది ఏమంటారు, సిటీలలో ఉండవు. సిటీకి అందుబాటులో ఉన్న విలేజ్లలో పోయి తెచ్చుకోవాలి, కంపెనీల కాడికి పోయి కట్టెలు. ఎందుకంటే ఇప్పుడు ఉంటాయి మిషన్లు, కట్టె కొత్త మిషన్లు ఉంటాయి, ఆడికి పోయి కిలో లెక్కలు అమ్ముతారు వాళ్ళు. ఆ కిలో లెక్కలు కొనుక్కొచ్చుకొని తెచ్చుకోవాలి మేము. మరి అపార్ట్మెంట్లలో కట్టెలు పోయి పెట్టనీకి కాదు, మళ్ళీ వారి పరిస్థితి ఆలోచించాలి కదా. అది ఇట్లా మనం అంటే ఏదో ఇండివిజువల్ ఇల్లు, ఏదో మామూలు రేఖల ఇళ్ళలో ఉంటున్నాము. అదే మామూలుగా కొద్దిగా ఖాళీ జాగా ఉంటాయి కాబట్టి వండుకొని తినగలుగుతాం. మనకంటే అపార్ట్మెంట్లో పొగ వస్తుంది కాబట్టి వండుకొని ఇవ్వరు కదా. వాళ్ళ పరిస్థితి మరి ఏం చేస్తా ఉంటాం? మరి ఫైనల్గా ఏం చేస్తాం? దొరికేది గ్యాస్ వాళ్ళని సీఎం రేవంత్ రెడ్డిని వాళ్ళు ఎవరైతే గ్యాస్ గోదాము ఎడ్లు వాళ్ళతో మాట్లాడి గ్యాస్ అందుబాటులోకి వచ్చేటట్టు మాట్లాడి పబ్లిక్ ఇబ్బంది లేకుండా గ్యాస్ ఇచ్చినట్టు చూడాలి. వాళ్ళు ఏం చెప్తారంటే హోటల్ బంద్ చేసుకుని హోటల్కి ఇవ్వలేము, కానీ మీకు ఇస్తాము ఇళ్ళకి ఇస్తాం అంటున్నారు. మరి ఇళ్ళకి ఇస్తే మరి ఇళ్ళలో ఎందుకు తిరుగుతారు బయట? ఇప్పుడు 21 days వరకు ఒకటి బుక్ అంటారు. ఒకవేళ ఇప్పుడు మాది మొన్న ఫంక్షన్ అయింది, ఫంక్షన్ సిలిండర్ అయిపోయింది, మరి పరిస్థితి బుక్ చేసుకుంటే బుక్ కావట్లేదు. మరి పరిస్థితి ఏంది? మరి దావతులు చేసుకోకుండా ఉండాలా ఇండ్లలో? ఆ విధంగా చెప్పమని. మరి ఎట్లా ఎండాకాలం అవుతుంది, ఇప్పుడు అన్ని శుభకార్యాలు పెళ్లిళ్ళు, మరి ఎట్లా పరిస్థితి? మీరే క్వశ్చన్ వేస్తారు కదా సార్. మాకు శుభకార్యాలు అవుతున్నాయి కాబట్టి, ఇంట్లో శుభకార్యం అయింది కాబట్టి 2 సిలిండర్లు అయిపోయినాయి. ఇప్పుడు మరి రేపు వంట చేసుకొని కానీ సిలిండర్ లేదు ఇంట్లో. ఇంటి గురించే మాట్లాడుతున్నాను నేను. హోటళ్ళ సమస్య తర్వాత, హోటల్ నడిపేటోళ్ళ బతుకులు ఎట్లా ఉంటాయి, వాళ్ళ ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. వాళ్ళైనా బుకింగ్ అంటే బుకింగ్లు వస్తారు, హోటళ్ళకి ఇట్లా కమర్షియల్లే వస్తలేవు. ఇప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మరి పెళ్లి మరి గ్యాస్ వల్ల పెళ్లి ఆఫ్ చేసుకుంటే కోట్ల పెళ్లి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. మరి సిలిండర్ వండుకునే వాళ్ళు ఆఫ్ చేసుకోవాల్సింది. మరి పెళ్లి అయినా కానీ ఏ కార్యమైనా ఆఫ్ చేసుకోవాల్సింది. మరి ఇప్పుడు అపార్ట్మెంట్లలో దావత్ చేసే వాళ్ళు కట్టెలపై వండుకోలేరు కదా, దావతులు చేయలేరు కదా. అది నేను అనేది.